ప్రభుత్వం వల్ల అంటారు. కానీ ఫస్ట్ ఇది ప్రభుత్వం వల్ల కాదు, ఇది కేవలం ముందు వచ్చేది ప్రజల వల్ల. ప్రజలదే ప్రభుత్వం ప్రజలదే అయ్యేటప్పుడు మనం వాళ్ళు ధైర్యంగా అడగచ్చు, కానీ అడగలేకపోతున్నాం. ఒక్కరోజు మనం వాళ్ళని కొనేసుకుంటున్నాం, ఒక్కరోజు మనం తాకట్టు పెట్టేస్తున్నాం వాళ్ళకి. లంచాలు, 1000 రూపాయలు, మందు 500 అని చెప్పి ఒక్కరోజు మనం వాళ్ళ దగ్గర సంతోషాన్ని పంచుకొని 5 సంవత్సరాలు మనం వాళ్ళని తాకట్టు పెట్టేస్తున్నాం వాళ్ళకి. మెయిన్ అది పోవాలి. రోజు అది తీసుకోవడం వల్ల 5 సంవత్సరాలు వాళ్ళు మనం అడగలేకపోతున్నాం. అసలు రాజకీయ నాయకుల దగ్గర కలాలంటే ముందు అపాయింట్మెంట్ అడుగుతున్నారు. అసలు అపాయింట్మెంట్ అనేది మనం ఎందుకు తీసుకోవాలి? వాళ్ళు మనం ఎన్నుకుంటే వచ్చారు మన దగ్గరికి. వాళ్ళు మనం ధైర్యంగా వెళ్ళి కలవడానికి వాళ్ళ గేట్ దగ్గర కూడా రానివ్వట్లేదు. అసలు మేము మిమ్మల్ని ఎన్నుకున్నాం, మీరు మా దగ్గరికి వచ్చారు, అలాంటిది మీరు మాకు ఎందుకు అసలు మేము మీకు అపాయింట్మెంట్ తీసుకోవాలని ధైర్యంగా అడిగేవాడు ఎవరు లేరు. అసలు ముందు అపాయింట్మెంట్ అనేది క్యాన్సిల్ చేయాలి. వాళ్ళు ఫేస్ టు ఫేస్ మొత్తం మాట్లాడాలి. వాళ్ళు మనకి ఏం చెప్పారు, మనం వాళ్ళకి ఏం చెప్తున్నాం అనేది ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవాలి. 2, కుల వ్యవస్థ అనేది నాశనం అయిపోవాలి. ఈ కాలంలో ఎస్సీ, ఎస్టీ, ఓసీ, బీసీ అని పెట్టారు తప్ప ఇందులోనే కూడా అడుక్కునే వాళ్ళు ఉన్నారు, సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. ముందు కులం అనేదాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇకపోతే థర్డ్ పాయింట్ ఏంటంటే బద్దకస్తులుగా తయారు చేస్తుంది ప్రభుత్వం. ముందు ఈ కాలంలో మినిమం 36,000 అని చెప్పి మనుషులకి ఇంతే, వీళ్ళ హౌస్ వైఫ్ వీళ్ళేది వీళ్ళు 36,000 సంపాదిస్తున్నారు అనుకుంటున్నారు. కానీ ఈ కాలంలో 3,000తో బ్రతకడం అనేది చాలా కష్టం. 36,000తో సంవత్సరానికి బ్రతకడం కష్టం. ఈజీగా ఈ రోజు రిక్షా తప్పుకునేవాడు కూడా 300 సంపాదిస్తున్నాడు. అలాంటప్పుడు అసలు మనం ఉచిత బియ్యం తీసుకోవడం, ఈ పెన్షన్లు ఇలాంటివన్నీ క్యాన్సిల్ చేసి ముందు మనం అనాథగా అప్పటి నుంచి వస్తున్న ఇప్పటి వరకు కూడా అందరం కూడా చాలా బాగానే తిండికి బట్టకి గొడ్డకి లోటు లేకుండా బ్రతుకుతున్నాం. అలాంటి వాటికి కాకుండా పిల్లల చదువు, ముందు మనం చదువుని ఎంకరేజ్ చేయాలి. చదువుని ఎంకరేజ్ చేయడం వల్ల చదువుని ఎంకరేజ్ చేసి మా పిల్లలకి ఎల్కేజీ నుండి పీజీ వరకు డాక్టర్ చదివిన, లాయర్ చదివిన మా పిల్లలకి చదువులు ఇప్పించండి. మాకు బియ్యం వద్దు, 5 కేజీల బియ్యంతో మనం ఎలాగా బ్రతకలేము. ముందు పిల్లలకి చదువుని ఫ్రీగా చదువునివ్వండి. 2 కావాల్సింది ఆరోగ్యం. ముందు ఆరోగ్యాన్ని ప్రసాదించండి. ముందు ఆరోగ్యం అనేది మనకి ఇంపార్టెంట్గా ఇస్తే అక్కడ దగ్గు మందుతో సహా క్యాన్సర్ మందు వరకు ముందు ఆరోగ్యాన్ని సంపాదిస్తే తర్వాత మనం ఏదైనా చేసుకోవచ్చు. ముందు ఈ రెండింటిని ఒకసారి ప్రభుత్వం వచ్చిన వాళ్ళు ఈ రెండింటిని డెవలప్ చేస్తే మిగతా ఆయనే ఆటోమేటిక్గా ఎవరికాళ్ళు బ్రతుకుతూ సంపాదించుకోవచ్చు. రుణాలు ఇస్తున్నారు. ఆ రుణాలు చక్కగా రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు రుణాలు తీసుకున్నారు, చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ఫస్ట్ రుణాలు తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు వచ్చి మాఫీ చేశాడు, చంద్రబాబు నాయుడు వస్తే రాజశేఖర రెడ్డి మాఫీ చేశాడు. ఇలా మాఫీ చేయడం వల్ల కట్టడం మానేస్తారు. సోమవారం పొద్దుల దగ్గర 1,00,000 రూపాయలు లోన్ తెచ్చేసుకోవడం, వాటిని ఖర్చు పెట్టేసుకోవడం. ఎందుకలా ఖర్చు పెట్టుకోవడం? వాడు మళ్ళీ కట్టడం మానేడు, వాడు వచ్చి మళ్ళీ రుణం మాఫీ చేసుకోవడం. అసలు ఈ రుణం అనేది వాళ్ళు తీసుకోవడం దేనికి? వాళ్ళు కట్టలేనప్పుడు అసలు ఈ బ్యాంక్ వాడు ఎలా ఇస్తున్నాడు? ముందు ఈ ఆఫ్ చేయాలి.